హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో నేను బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏం పెడుతున్నాననేది మీకు నేను చూపించబోతున్నాను. సో ఇది బాబుకి నేను 2 days నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. నార్మల్గా రాగి పిండి అనేది కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది బాడీకి చాలా స్ట్రెంగ్త్ అండ్ చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి అది మనం 8+ బేబీస్కి పెడితే సరిపోతుంది. కానీ నేను బాబుకి ఏంటంటే డైరెక్ట్గా రాగి పిండి పెట్టకుండా ఇట్లా ఓవర్ నైట్ సోక్ చేసిన రాగుల్ని మార్నింగ్ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒక 2 or 3 times వాటి నుంచి పాలు సపరేట్ చేసిన తర్వాత వాటిని ఇత్తడి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో ఉడకబెడుతున్నాను అన్నమాట. అలా పెట్టేటప్పుడు ఏంటంటే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా థిక్గా కలర్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ దాంట్లోనే కొంచెం నేను ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి ఓవర్ నైట్ సోక్ చేసి ఆ వాటర్ని ఈ రాగి ప్యూరీలో యాడ్ చేస్తున్నాను అన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం తినేటప్పుడు స్వీట్నెస్ వస్తుంది కాబట్టి పిల్లలకి అది మంచిగా నాలుకకి టేస్ట్ బాగుంటుంది. సో వాళ్ళు ఏంటంటే తినేటప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా తింటూ ఉంటారు. సో నార్మల్గా అయితే ఇప్పుడు డ్రై ఖర్జూరం కాకుండా నార్మల్ ఖర్జూరం కూడా అది కొంచెం వాటర్లో నానబెట్టి ఇంకా మిక్సీ పట్టి ఆ పేస్ట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా పౌడర్ అన్నా చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేయొచ్చు. సో 1.5 year or 2 years వరకు అయితే మోస్ట్లీ సాల్ట్, షుగరు, జాగిరి, ఇవన్నీ హనీ ఇవి యాడ్ చేయకపోవడమే చాలా మంచిది. సో వాటి ప్లేస్లో ఈ ఖర్జూరాలు వాటర్ కానీ, ఖర్జూరం పౌడర్ కానీ, లేదా ఖర్జూరం పేస్ట్ కానీ సో మనం ఏదైతే సాలిడ్లో ఇస్తామో ఆ సాలిడ్లో వేసి పెడితే సరిపోతుంది. అంటే కొంచెం స్వీట్నెస్ ఉన్న సాలిడ్స్లో అయితే అది యాడ్ చేయకపోయినా పర్లేదు. కొంచెం స్వీట్ లేనిది ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఖర్జూర పౌడర్ కానీ, ఖర్జూరం పేస్ట్ కానీ యాడ్ చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇది రాగులు అనేవి అసలు ఎలా చేసుకొని తిన్నా సరే చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, బోన్స్ స్ట్రెంగ్త్కి కానీ రాగులు చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే పిల్లలకి ఏంటంటే రైస్ ఉగ్గు, రాగి ఉగ్గు అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ప్యూరీస్గా చేసి పెడతారు ఈజీగా డైజెషన్ అవ్వడానికి. అండ్ వీటితో పాటు ఏంటంటే మనం పిల్లలకి పెట్టేటప్పుడు గీ కూడా యాడ్ చేసుకోవాలి. బయట కొన్న గీ కాకుండా మనం హోమ్ మేడ్ చేసుకునే గీ యాడ్ చేసి పెట్టాలి. అండ్ పెట్టేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం నవ్విస్తూ, మాట్లాడిస్తూ మనుషుల్లో కూర్చోపెట్టి తింటూ ఉంటేనంటే వాళ్ళకు కూడా ఫీలింగ్ అనేది బాగుంటుంది. మీరేంటి ఇలా చూపిస్తున్నారు, బాబుకి ఏమన్నా దిష్టి తగులుతుందా అంటే ఇది దిష్టి సంబంధించిన మ్యాటర్ కాదు. పిల్లలందరికీ మనం ఏంటంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇప్పుడు కొంతమంది డాక్టర్ సజెషన్స్తో పెడతారు, కొంతమంది పెద్దవాళ్ళ సజెషన్తో పెడతారు. సో ఇంకొంతమంది ఏంటంటే ఎవరు లేకుండా పెడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేను ఇట్లా బాబుకి ఎలా కూర్చొని తినిపించాలి, ఏ వేలో కూర్చొని తినిపించాలి, ఏ టైంకి తినిపిస్తే వాళ్ళకి అది డైజెషన్ అవుతుంది, వాళ్ళు ఎలా తింటారు, ఎలా టేస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే నార్మల్గా కాళ్ళ మీద పడుకోబెట్టేసి ఉగ్గు పెట్టేస్తూ ఉంటారు. బాబుకి అయితే నేను నార్మల్గా నా ఒళ్ళో కూర్చోపెట్టుకోను, లేకపోతే నా ఎదురు కూర్చోపెట్టుకోను, నేను మాటలు చెప్తూ ఫుడ్ అయితే తినిపించాలని అనుకుంటున్నాను. బికాజ్ ఫుడ్ని పిల్లలు ఇష్టంగా తినాలని నేను అనుకుంటాను. సో కష్టంగా ఎక్కువ పెట్టేస్తా, వాళ్ళు తినట్లేదు అని చెప్పి బలవంతంగా పెట్టినా సరే ఆ ఫుడ్ అనేది వామిట్ అయిపోతుంది, కానీ కడుపులోకి వెళ్ళదు. అండ్ తిన్న ఫుడ్ కూడా ఏంటంటే బాడీకి పట్టదు. సో అందువల్ల నేను అంత ఫోర్సబుల్గా బాబుకి ఈ ఫుడ్ నేను ఇంట్రడ్యూస్ అట్లా చేయట్లేదు. సో నార్మల్గా బాబు తినగలిగే అంతా నేను పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు ఏంటంటే మనకి ఫుడ్ వద్దు, ఈ ఫుడ్ నాకు సరిపోతుంది అని ఇచ్చే సిగ్నేచర్స్ కూడా ఉంటుంది. అంటే మౌత్ ఓపెన్ చేయకపోవడం కానీ, లేకపోతే పక్కకి హెడ్ తిప్పేయడం కానీ చేస్తారు.
అలాంటి మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏ మదర్ అయినా సరే ఫుడ్ని అక్కడితో స్టాప్ చేయడం బెటర్. సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం ఒక 2 అవర్స్ లేదా 4 అవర్స్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక ప్యూరీ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో నేను పెట్టిన ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ టచ్లోకి వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.